అందరికీ నమస్కారం. మీ అందరి అభిమానమైన మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది కర్కాటక రాశివారికి 2026 జనవరి 14 బుధవారం, 15 గురువారం, 16 శుక్రవారం, 17 శనివారం ఈ 4 రోజుల రాశిఫలాలు. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, మీ జీవితంలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే ప్రతిరోజూ ఈ వీడియోలను మీకోసం సిద్ధం చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూస్తున్నారు, చివరి వరకు ఆసక్తిగా వింటున్నారు. కానీ చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి ఒక్క క్షణం సమయం తీసుకుని మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు పెద్ద ప్రోత్సాహం. మీ ఒక్క లైక్ నాకు మరింత శక్తి. మీ షేర్ మరెందరికో మార్గదర్శకం. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీకోసమే తయారు చేయబడింది. మీ మనసులో భక్తి ఉంటే కామెంట్లో ఒక్క మాట రాయండి, శివుడు అని. మీ ఆశీర్వాదంతోనే ఈ ఛానల్ ముందుకు సాగుతోంది. మీ ప్రేమే నాకు నిజమైన బలం. కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో ఒక మలుపు తిప్పే సమయం. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాలలో వచ్చిన చీలికలు ఇవన్నీ ఎందుకు జరిగాయి అనే ప్రశ్నకు సమాధానం ఈ రోజుల్లో నెమ్మదిగా స్పష్టమవుతుంది. మీరు అనుభవించిన ప్రతి నొప్పి, ప్రతి అపమానం, ప్రతి నిరాశ ఇవన్నీ మీ ఆత్మను బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలే. ఈ 4 రోజుల్లో మీ ఆలోచన విధానం మారుతుంది. ఇంతవరకు మీరు ఎందుకు నా జీవితం ఇలా అని అనుకుంటూ బాధపడితే ఇప్పుడు ఇది నాకు నేర్పించేదేమిటి అనే స్థాయికి మనసు ఎదుగుతుంది. ఇదే మార్పు. ఇది దైవ సంకేతం. జీవితంలో ఏదైనా పెద్ద మార్పు రాబోతున్నప్పుడు మనిషి లోపల మొదట ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దం మీలో ఇప్పుడు మొదలవుతుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ దిశను నిర్ణయిస్తాయి. చిన్న విషయాలపైన మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మాటలకన్నా మౌనానికి విలువిస్తారు. ఎవరు నిజమైనవారు, ఎవరు కేవలం అవసరానికి ఉన్నవారు అనే విషయాలు మీకు అర్థమవుతాయి. ఇది కేవలం జ్యోతిష్య మార్పు కాదు, ఇది ఆత్మీయ పరివర్తన. ఈ 4 రోజులు మీకొక పాఠం చెబుతాయి. మీరు ఎంత బలమైనవారో మీకే తెలియదు అని. మీరు తట్టుకున్న కష్టాలను మరెవ్వరూ తట్టుకోలేరు. కాని మీరు మాత్రం నిశ్శబ్దంగా భరించారు. ఇప్పుడు ఆ భరించిన శక్తికి ప్రతిఫలం ప్రారంభమవుతుంది. ఆలస్యమయ్యింది, కాని అన్యాయం కాలేదు. దేవుడు మీ సమయాన్ని మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. కర్కాటక రాశివారు సహనానికి మరో పేరు. మీరు బాధపడుతున్నా బయట చూపించరు. లోపల వేదన ఉన్నా నవ్వుతారు. ఎదుటివారి మనసు నొప్పించకూడదనే భావనతో మీ మనసును మీరే నొక్కేసుకుంటారు. ఈ స్వభావమే మీకు గొప్పదనాన్నిస్తుంది. అదే సమయంలో ఎక్కువ నొప్పిని కూడా ఇస్తుంది. మీ జీవితంలో మీరు అనేక సందర్భాల్లో అన్యాయం భరించారు. ఎదురు చెప్పాల్సిన చోట కూడా మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు మాట్లాడితే పరిస్థితి చెడిపోతుంది అని మీ భావోద్వేగాలను మీరే లోపల దాచుకున్నారు. ఆ మౌనం మీకు భారమయ్యింది. కాని అదే మౌనం దేవుడికి మీ గుండె మాట చెప్పింది. ఈ 4 రోజుల్లో మీ సహనానికి అసలు అర్థం తెలుస్తుంది. ఇంతకాలం మీరు భరించిన ప్రతి కష్టం మీ ఆత్మను పదునెక్కించింది. మీరిప్పుడు సాధారణ మనిషి కాదు, మీరు లోపలే ఒక యోధుడు తయారయ్యారు. బాధను చూసి కుంగిపోకుండా దాన్ని తట్టుకునే శక్తి మీలో వచ్చింది. ఈ శక్తినే దేవుడిప్పుడు ఉపయోగించబోతున్నాడు. మీ కష్టాల వల్ల మీరు చాలామందిని అర్థం చేసుకునే స్థాయికి వచ్చారు. ఎవరు నటిస్తున్నారు, ఎవరు నిజంగా బాధపడుతున్నారు ఇవి మీరు మాటల కన్నా చూపులోనే గుర్తించగలుగుతున్నారు. ఇది సాధారణ గుణం కాదు, ఇది ఆత్మ పరిపక్వత. ఈ 4 రోజులు మీకు చెబుతాయి, మీరు బాధపడింది వృధా కాలేదు. మీరు భరించిన ప్రతి నిమిషం మీకొక అంతర్గత బలంగా మారింది. ఇప్పటివరకు మీరు ఎందుకు నేను మాత్రమే ఇలా భరించాలి అని అనుకున్న క్షణాలు ఉన్నాయి. కాని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు భరించగల శక్తి ఉన్నవారు కాబట్టి దేవుడు ఆ భారాన్ని మీకే ఇచ్చాడు. కాని ఇకపై ఆ భారం తగ్గుతుంది. సహనం ఇక కేవలం భారం కాదు, అది మీకు ఆశీర్వాదంగా మారబోతోంది. మీ జీవితం ఇటీవలి కాలంలో ఒక అలల సముద్రంలా మారింది. ఒకరోజు ప్రశాంతంగా ఉంటే మరుసటి రోజు అకస్మాత్తుగా సమస్యలు. ఉద్యోగంలో ఒక సమస్య, ఇంట్లో మరో సమస్య, మనసులో ఇంకొక తుఫాను. మీరే మీతో అనుకున్న సందర్భాలున్నాయి, నా జీవితం ఎందుకు ఇంత అస్థిరంగా ఉంది అని. ఈ ఆటుపోట్లు మీ మనసును అలసటకు గురిచేశాయి. ముందుగా మీరు భవిష్యత్తు గురించి కలలు కనేవారు. కాని ఇప్పుడు రేపటి గురించి ఆలోచించడానికే భయం వేస్తోంది.
ఎందుకంటే గతంలో మీరు అనుకున్న చాలా విషయాలు తలకిందులయ్యాయి. మీరు నమ్మినవారు మారిపోయారు. మీరు ఆశించిన ఫలితాలు రాలేదు. మీరు కష్టపడ్డ దారులు మూసుకుపోయాయి. కాని ఈ ఆటుపోట్లు మిన్ను లోపలి నుంచి మలిచాయి. మీరిప్పుడు ప్రతి విషయాన్ని సులభంగా నమ్మరు. ప్రతి మాటను వెంటనే అంగీకరించరు. ఇది బాధ వల్ల వచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానం లేకపోతే మనిషి మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తాడు. మీరిప్పుడు ఆ స్థాయిని దాటారు. ఈ 4 రోజుల్లో ఈ ఆటుపోట్లు కొంచెం శాంతిస్తాయి. సమస్యలు పూర్తిగా మాయమవుతాయని కాదు, కాని మీరు వాటిని చూసే విధానం మారుతుంది. మీరు ఇక భయపడరు. సమస్యను ఒక శత్రువులా కాకుండా ఒక పాఠంలా చూడప్రారంభిస్తారు. ఇదే అసలైన మార్పు. మీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలలు వస్తాయి, పోతాయి. కాని సముద్రం ఎప్పుడూ సముద్రమే. అలాగే మీరు కూడా. పరిస్థితులు మారుతున్నా మీ అసలు స్వభావం, మీ దయ, మీ నిష్కల్మసత, మీ లోతైన భావోద్వేగం ఇవి ఎప్పటికీ మిగిలిపోతాయి. ఈ ఆటుపోట్లు మిన్ను కూల్చడానికి కాదు, మీ లోతును తెలియజేయడానికి వచ్చాయి. కర్కాటక రాశివారు ఎక్కువగా మాటలతో కాదు, మౌనంతో బాధపడతారు. ఎవరో ఒక మాట అన్నప్పుడు బయట నవ్వుతారు, కాని లోపల ఆ మాట ముద్ర వేసుకుంటుంది. ఆ ముద్ర రోజులు గడిచినా చెరగదు. మీరు రాత్రిళ్లు ఒంటరిగా కూర్చుని ఆ మాటలను తిరిగి తిరిగి గుర్తు చేసుకున్న సందర్భాలున్నాయి. మీరు నమ్మిన వ్యక్తుల నుంచే ఎక్కువ గాయాలు వచ్చాయి. బయటవాళ్లెవరైనా అంటే తట్టుకుంటారు, కాని మనవాళ్ల మాటలు మాత్రం నేరుగా గుండెల్లో దిగుతాయి. నువ్వు ఇలాగే ఉంటావు, నీవల్లే ఇది జరిగింది, నువ్వు పనికిరావు వంటి మాటలు మీరు బయటికి చెప్పకపోయినా లోపల మాత్రం చాలా లోతుగా దెబ్బతీశాయి. ఈ అవమానాల వల్ల మీ ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గింది. మీరు మీమీదే సందేహపడ్డం మొదలుపెట్టారు. నిజంగా నేనంత తక్కువనా అనే ప్రశ్న మీలో పుట్టింది. కాని నిజమేమిటంటే మీ విలువ మీకు అర్థం కాలేదంతే. ఇతరుల మాటలు మీ విలువను నిర్ణయించవు. ఈ 4 రోజుల్లో మీరొక విషయాన్ని గ్రహిస్తారు. మీరు భరించిన అవమానాలు మిన్ను చిన్నవాడిని చేయలేదు. అవి మిన్ను లోపలి నుంచి బలంగా చేశాయి. మీరు ఎవరికీ తెలియని విధంగా యుద్ధం చేశారు. మీ గుండెల్లో ఎవరూ చూడని కన్నీళ్లతో. ఆ యుద్ధంలో మీరు ఓడిపోలేదు. మీరు నిలబడ్డారు. ఇప్పుడు ఆ మౌన వేదన క్రమంగా తేలికవుతుంది. మీరు మీమీదే కొంచెం దయ చూపించడం మొదలుపెడతారు. నేను తప్పు కాదు అనే భావన మీలో మేల్కొంటుంది. ఇది మీ జీవితంలో చాలా పెద్ద మలుపు. ఎందుకంటే ఒక మనిషి తనవైపు నిలబడిన రోజే అతని జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది. కుటుంబమంటే మనకు ఆశ్రయం కావాలి. కాని మీ జీవితంలో అదే కుటుంబం కొన్నిసార్లు భారంగా అనిపించింది. మీ మాటలను అర్థం చేసుకోనివారు, మీ త్యాగాన్ని గుర్తించనివారు, మీ ప్రయత్నాలను చిన్నచూపు చూసిన సందర్భాలు ఉన్నాయి. మీరు చేసిన మంచి పనులు మరిచిపోయి ఒక్క తప్పును మాత్రమే గుర్తుపెట్టుకున్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఇంటి లోపల మాటల తగాదాలు, చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారడం, అనవసర అనుమానాలు ఇవన్నీ మీ మనసును తీవ్రంగా బాధించాయి. మీరు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటే చాలు, నాకింకేమీ అవసరం లేదు అని అనుకున్న సందర్భాలున్నాయి. కాని అదే ఇంట్లో మీరు ఒంటరిగా అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. సమాజంలో కూడా మీపై అపవాదులు రావచ్చు. మీ నిజాయితీని కొంతమంది మీ బలహీనతగా భావించారు. మీరు మౌనంగా ఉండటాన్ని భయంగా అర్థం చేసుకున్నారు. మీ నిశ్శబ్దాన్ని మీపై ఆయుధంలా ఉపయోగించారు. ఇది మీకు లోపల తీవ్ర గాయాన్నిచ్చింది. ఈ 4 రోజుల్లో ఈ విభేదాల స్వభావం మారుతుంది. కొంతమంది మీ విలువను గుర్తించడం మొదలుపెడతారు. మరికొంతమంది దూరమవుతారు. కాని అది మీకు నష్టం కాదు, రక్షణ. ఎందుకంటే మీ జీవితంలో ఉండాల్సిన వారు మాత్రమే మీతో మిగులుతారు. మీరు ఇక ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచాల్సిన అవసరం లేదు అనే భావన మీలో బలపడుతుంది. మీ శాంతి మీకు ముఖ్యమవుతుంది. కుటుంబంలో మీరు మీ స్థానాన్ని స్పష్టంగా గుర్తించుకుంటారు. అవసరమైన చోట మౌనం, అవసరమైన చోట మాట, ఈ సమతుల్యత మీలో ఏర్పడుతుంది. ఇది మీకు కొత్త జీవన పాఠం. మీరు అందరికోసం బ్రతకాల్సిన అవసరం లేదు. మీ మనసు ప్రశాంతంగా ఉండేలా జీవించడమే నిజమైన జీవితం. ఈ 4 రోజులు ఆ దారిని మీకు చూపించడం ప్రారంభిస్తాయి. కర్కాటక రాశివారికి గత కొంతకాలంగా డబ్బు విషయంలో మనసు నిండా భారంగా ఉంది. ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదు. ఒక సమస్య తీరితే మరో ఖర్చు ఎదురవుతోంది. కుటుంబ బాధ్యతలు, అప్పులు, ఆరోగ్య ఖర్చులు, పిల్లల అవసరాలు ఇలా డబ్బు వెళ్లే దారులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు సంపాదిస్తున్నది తక్కువ కాదు, కాని అది మీ చేతుల్లో నిలవకుండా జారిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ పరిస్థితి మీ మనసును తీవ్రంగా అలసటకు గురిచేసింది. నేను ఎంత కష్టపడినా ఎందుకు సరిపోవడం లేదు అనే ప్రశ్న మీలో పదే పదే పుట్టింది. మీరు బయటికి చెప్పకపోయినా లోపల మాత్రం తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారు. కొన్నిసార్లు
చిన్న అవసరానికి కూడా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీ గుండె లోపల మౌనంగా రోదించింది. కాని గుర్తుంచుకోండి, ఇది శాశ్వతమైన దశ కాదు. ఇది ఒక కష్టకాలం మాత్రమే. ప్రతి కష్టకాలానికి ఒక ముగింపు ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఆ ముగింపుకు తొలి సంకేతాలను చూపించడం ప్రారంభిస్తాయి. డబ్బు వెంటనే వర్షంలా కురవదు. కానీ ఖర్చుల ఒత్తిడి నెమ్మదిగా తగ్గడం, కొన్ని అనవసరమైన వ్యయాలు ఆగిపోవడం, కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన రావడం వంటి మార్పులు మొదలవుతాయి. మీరు డబ్బును సంపాదించగల సామర్థ్యం ఉన్నవారు. కానీ మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఇతరుల కోసం ముందుగా ఖర్చు పెట్టారు. మీ అవసరాలను చివరికి నెట్టేశారు. ఈ స్వభావమే మీ ఆర్థిక స్థితిని ఒత్తిడిలోకి నెట్టింది. ఈ రోజుల్లో మీరొక విషయం గ్రహిస్తారు. మీ భవిష్యత్తును కాపాడుకోవడం కూడా మీ బాధ్యతే. ఈ 4 రోజులు మీ ఆలోచనా విధానంలో మార్పు తీసుకొస్తాయి. డబ్బు విషయంలో మీరు మరింత జాగ్రత్తగా, స్పష్టంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తారు. అనవసరమైన ఖర్చులను తగ్గించడం, అవసరమైన చోట మాత్రమే వెచ్చించడం అనే బుద్ధి మీలో బలపడుతుంది. ఇది చిన్న మార్పులా అనిపించినా భవిష్యత్తులో మీ జీవితాన్ని నిలబెట్టే పెద్ద అడుగు. దేవుడు మీ జీవితంలో మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు మొదట మీ లోపలే ఒక మార్పు కలిగిస్తాడు. అది బయట కనిపించదు, కాని మనసులో స్పష్టంగా అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో మీకు అనుకోకుండా దేవుణ్ణి గుర్తుచేసే సందర్భాలు పెరిగాయా? గుడికి వెళ్లాలనిపించడం, మంత్రాలు వినాలనిపించడం, ఒంటరిగా కూర్చుని ఆలోచించాలనిపించడం ఇవన్నీ మొదటి సంకేతం. ఇంతవరకు మీరు సమస్యల్లో మునిగిపోయి దేవుణ్ణి కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఇంత బాధపడుతున్నా ఎందుకు నా జీవితం మారడం లేదు అని అనిపించింది. కాని ఇప్పుడా ప్రశ్న నెమ్మదిగా మౌనమవుతోంది. దాని స్థానంలో ఒక నిశ్శబ్దమైన శాంతి పుడుతోంది. పరిస్థితులు ఇంకా మారకపోయినా లోపల ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇది చాలా ముఖ్యమైన దశ. ఎందుకంటే నిజమైన మార్పు బయట మొదలవదు, లోపల మొదలవుతుంది. మీ మనసు కొంచెం తేలికపడడం, చిన్న విషయాల్లో కూడా ప్రశాంతత అనిపించడం, భవిష్యత్తుపై తీవ్రమైన భయం తగ్గడం ఇవన్నీ దేవుడు మీకు చెప్పే మాటలు. నీ బాధలు వృధా కావు, నేను నీతో ఉన్నాను అనే సంకేతాలివి. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు. భక్తి అంటే మనసు దేవుడి దగ్గర నిలవడం. ఈ రోజుల్లో మీరు దేవుడితో మౌనంగా మాట్లాడడం మొదలుపెడతారు. మాటలతో కాదు, మనసుతో. మీ బాధలు, మీ ఆశలు, మీ భయాలు ఇవన్నీ లోపలే ఆయనకు అర్పించినట్టు అనిపిస్తుంది. ఈ అనుభూతి మీకు కొత్తగా ఉంటుంది. ఈ మొదటి సంకేతాన్ని మీరు గుర్తించగలిగితే మీలో భయం తగ్గుతుంది. మీరు ఒంటరిగా లేననే భావన బలపడుతుంది. అదే మీకు ముందు నడవడానికి అవసరమైన శక్తి. జీవితం చాలా కాలంగా మీకు భారంగా అనిపించింది. పెద్ద ఆనందాల గురించి ఆలోచించడమే మానేశారు. కనీసం ప్రశాంతంగా ఉంటే చాలు అనే స్థాయికి మీ ఆశలు తగ్గాయి. కాని ఈ రోజుల్లో మీరు గమనిస్తారు, చిన్న చిన్న విషయాలు కూడా మీ మనసును తాకుతున్నాయి. ఉదయం సూర్యోదయం చూడడం, చల్లని గాలి తాకడం, పిల్లల నవ్వు వినిపించడం, ఒక పాత పాట వినిపించడం ఇవన్నీ మీ గుండెల్లో చిన్న వెలుగులు వెలిగిస్తాయి. ఇంతవరకు మీరు గమనించని అందాలు ఇప్పుడు కనిపించడం మొదలవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుడు పంపే రెండవ సంకేతం. ఈ చిన్న ఆనందాలు మీకొక విషయం గుర్తుచేస్తాయి. మీ జీవితం ఇంకా పూర్తిగా చీకటిలో లేదు. మీ చుట్టూ ఇంకా వెలుగు ఉంది. మీరు అనుకున్నంత ఒంటరిగా లేరు అనే భావన నెమ్మదిగా మీ మనసులో ఆశను మేల్కొలుపుతుంది. ఆశ అనేది మనిషికి బ్రతకడానికి కారణం. కొన్ని సందర్భాల్లో మీరు అనుకోని అద్భుత అనుభవాలు పొందుతారు. ఒక వ్యక్తి మీకు సహాయం చేయడం, మీరు కోరుకున్న సమాధానం అకస్మాత్తుగా దొరకడం, ఒక సమస్య తేలికగా పరిష్కారమవడం వంటివి మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇది ఎలా జరిగింది అనే ప్రశ్న మీలో పుడుతుంది. అదే దేవుడి పని. ఈ సంకేతాలు పెద్దగా కనిపించవు, కాని అవే మీ మనసులో నిద్రపోయిన విశ్వాసాన్ని మేల్కొలుపుతాయి. మీరు మళ్లీ నమ్మడం మొదలుపెడతారు, నా జీవితంలో మంచి జరగవచ్చు అని. ఈ నమ్మకమే మీ భవిష్యత్తును మార్చే విత్తనం. ఇప్పటివరకు మీరు చాలాసార్లు ఒంటరిగా పోరాడారు. మీ సమస్యలను ఎవరికీ చెప్పకుండా మీలోనే దాచుకుని ముందు నడిచారు. ఎవరిని నమ్మాలి అనే భయం మీలో బలంగా ఉంది. కాని దేవుడు మార్పు ప్రారంభించేటప్పుడు మీకొక ఆధారం చూపిస్తాడు. ఈ రోజుల్లో మీ జీవితంలో అనుకోని సహాయం రావచ్చు. అది డబ్బు రూపంలో కావచ్చు, ఒక మంచి సలహా రూపంలో కావచ్చు, లేక ఒక మనిషి రూపంలో కావచ్చు. మీరు ఊహించని చోటనుంచి ఒక చేయి మీ వైపు చాచబడుతుంది. మొదట మీరు నమ్మలేకపోవచ్చు. నిజంగా నాకు సహాయం చేస్తున్నారా అనే సందేహం వస్తుంది. ఈ సహాయం మీకు కేవలం సమస్య పరిష్కారం మాత్రమే కాదు, ఒక భావనను ఇస్తుంది. మీరు ఒంటరిగా లేననే భావనను ఇస్తుంది. మీరు ఇప్పటివరకు భరించిన మౌన యుద్ధాన్ని దేవుడు గమనించాడు అనే ధృవీకరణ ఇది. ఆ వ్యక్తి లేక ఆ అవకాశం మీ జీవితంలో ఒక మలుపు తిప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ సహాయం చాలా సాధారణంగా కనిపిస్తుంది, కాని దాని ప్రభావం మీ జీవితంలో లోతుగా ఉంటుంది.
మీరొక దశలో నిలిచిపోయినట్టు అనిపించినప్పుడు ఆ సహాయం మీను మళ్లీ ముందుకు నడిపిస్తుంది. మీలో మళ్లీ ధైర్యం పుడుతుంది. నేను ఇంకా ముందుకు వెళ్లగలను అనే నమ్మకం బలపడుతుంది. ఇది దేవుడు పంపే మూడవ సంకేతం. మీరు దాన్ని గుర్తించి స్వీకరించగలిగితే మీ జీవితంలో మార్పు వేగంగా మొదలవుతుంది. ఇంతకాలం మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవు. కానీ ఈ రోజుల్లో మీరు గమనిస్తారు, ఆ తీవ్రత తగ్గుతుంది. ఒకప్పుడు మీకు పెద్దగా అనిపించిన సమస్య ఇప్పుడంత భయంకరంగా అనిపించదు. ఒకప్పుడు మీను నిద్రలేపకుండా చేసిన విషయం ఇప్పుడు మీపై అంత ప్రభావం చూపించదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడినవారు నెమ్మదిగా మౌనమవుతారు. మీపై అపవాదులు తగ్గుతాయి. మీరు ఎదుర్కొన్న అడ్డంకులు కాస్తకాస్తగా సడలుతాయి. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతకాలం ఇలా ఎందుకు లేదు అనే ప్రశ్న మీలో పుడుతుంది. ఈ మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. కానీ వాటి దిశ మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన ఒత్తిడి కొంచెం తక్కువగా అనిపిస్తుంది. మనస్సులో స్థిరత్వం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచించడానికి మీకు స్థలం లభిస్తుంది. ఇది దేవుడు మీకు చెప్పే 4వ సంకేతం. నీ కష్టకాలం ముగింపుకు చేరుకుంటోంది అని. పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తుంది. మీరు ఇక ఎప్పటిలా భయంతో కాదు, కొంచెం ధైర్యంతో నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తారు. ఈ సంకేతం మీకొక విషయం నేర్పిస్తుంది. ఏ పరిస్థితి శాశ్వతం కాదు. బాధ కూడా కాదు, ఆనందం కూడా కాదు. కానీ మీరు నిలబడగలిగితే పరిస్థితులు మీ వైపు తిరుగుతాయి. ఇప్పుడదే మొదలవుతోంది. ఈ దశలో మీ జీవితంలో కనిపించే 5వ సంకేతం చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది ఒక్కసారిగా పెద్ద విజయం రూపంలో రాదు. కాని మీ మనసులో ఒక స్పష్టతగా, ఒక కొత్త దిశగా, ఒక ఆశగా మొదలవుతుంది. మీరు ఇప్పటివరకు జీవితం అంటే కేవలం బాధల పరంపరగా భావించారు. కాని ఇప్పుడు నెమ్మదిగా మీలో ఒక కొత్త ఆలోచన పుడుతుంది. నా జీవితంలో ఇంకా మంచి జరగవచ్చు అనే భావన. ఈ సంకేతం ఎక్కువగా మీ ఆలోచనల రూపంలో కనిపిస్తుంది. కొత్త ప్రణాళికలు చేయాలనిపిస్తుంది. ఏదో ఒక పని మొదలుపెట్టాలనే తపన కలుగుతుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ వచ్చిన విషయాలపై మళ్లీ దృష్టి పెట్టడం మొదలవుతుంది. ఇది దేవుడు మీలో మేల్కొల్పుతున్న సృజనాత్మక శక్తి. కొన్ని సందర్భాల్లో మీరు అకస్మాత్తుగా ఒక అవకాశాన్ని గమనిస్తారు. ఇంతవరకు అదే అవకాశం మీ కళ్లముందే ఉన్నా మీరు దాన్ని చూడలేకపోయారు. ఇప్పుడు మాత్రం అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే బంగారు కాలం ఆరంభ సూచన. పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు. చిన్న సంకేతాల ద్వారా మొదలవుతాయి. మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తుచేసుకుని ఇక వాటిని పునరావృతం చెయ్యకూడదని నిర్ణయించుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన దశ. ఎందుకంటే గతాన్ని అర్థం చేసుకున్నవాడే భవిష్యత్తును మార్చగలడు. ఈ దశలో మీరు మీ జీవితాన్ని ఒక బాధితుడిగా కాకుండా ఒక బాధ్యతగల వ్యక్తిగా చూడటం మొదలుపెడతారు. ఈ సంకేతం మీకు చెబుతోంది, మీరు కేవలం కష్టాలను భరించడానికి పుట్టలేదు. మీరు మీ జీవితాన్ని నిర్మించుకోవడానికి పుట్టారు. మీలో ఉన్న శక్తిని గుర్తించడానికి ఈ దశ వచ్చింది. ఇది మీ బంగారు కాలానికి తలుపు తెరుచుకునే క్షణం. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంది. మీరు భరించిన నొప్పి, ఎదుర్కొన్న అవమానాలు, గుండెల్లో దాచుకున్న కన్నీళ్లు ఇవన్నీ వ్యర్థం కాలేదు. దేవుడు మీను శిక్షించలేదు. ఆయన మీను తయారు చేశాడు. మీరు ఈరోజు ఉన్న స్థాయికి రావడానికి అవసరమైన అనుభవాలన్నీ మీకిచ్చాడు. ఇప్పుడు ఆ అనుభవాల ఫలితం మీ జీవితంలో కనిపించబోతోంది. ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు, కాని మీ జీవిత దిశ మారటం మొదలవుతుంది. మీరిక ప్రతి విషయానికీ భయపడే మనిషిగా ఉండరు. మీరు నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది. నేను చెయ్యగలను అనే భావన మీలో బలపడుతుంది. ఈ మార్పు బయట కనిపించడానికి కొంత సమయం పడుతుంది, కాని లోపల అది ఇప్పటికే మొదలవుతుంది. మీరు మీమీదే కొంచెం గౌరవం పెంచుకుంటారు. మీ విలువను మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. ఇది దేవుడి కరుణ. ఎందుకంటే ఒక మనిషి తన విలువను తాను గుర్తించిన రోజునుంచే అతని జీవితం మారుతుంది. మీరు ఇంతకాలం ఇతరుల కోసం జీవించారు. వారి భావాలను, వారి అభిప్రాయాలను మీ జీవితానికి ప్రమాణంగా చేసుకున్నారు. ఇప్పుడు మీరు మీకోసం జీవించడం నేర్చుకుంటారు. స్వార్థంగా కాదు, కానీ స్వాభిమానంతో. మీ శాంతి, మీ గౌరవం, మీ భవిష్యత్తు ఇవన్నీ మీకు ముఖ్యమవుతాయి. ఈ దశలో మీరు దేవుడితో మళ్లీ బంధం ఏర్పరచుకుంటారు. ప్రార్థన మీకు ఒక బాధ్యతగా కాదు, ఒక శాంతిగా మారుతుంది. మీరు దేవుడిని అడగడం కన్నా ఆయనకు కృతజ్ఞత చెప్పడం ఎక్కువగా చేస్తారు. ఇది మీ ఆత్మలో వచ్చే మార్పు. ఈ మార్పే మీ కొత్త జీవితానికి పునాది. మీరు ఇప్పటివరకు భవిష్యత్తును చూసినప్పుడు భయం ఎక్కువగా అనిపించింది.
ఇలాగే ఉంటే నా జీవితం ఎలా సాగుతుంది అనే ఆలోచన మీను వెంటాడింది. కాని ఇప్పుడు ఆ భావన నెమ్మదిగా మారుతుంది. భవిష్యత్తు అంటే భయపడాల్సిన విషయం కాదు, ఎదురుచూడాల్సిన అవకాశమనే భావన మీలో పుడుతుంది. మీ రాబోయే కాలం మీకు వెంటనే అన్ని సుఖాలు ఇవ్వకపోవచ్చు, కాని అది మీకు స్థిరత్వాన్నిస్తుంది. కనీసం మీ మనసుకు శాంతినిస్తుంది. ప్రతిరోజూ ఒక పోరాటంలా కాకుండా ఒక ప్రయాణంలా అనిపిస్తుంది. మీరు చిన్న చిన్న విజయాలను గమనించడం నేర్చుకుంటారు. ఈ భవిష్యత్తులో మీరు మళ్లీ కలలు కనడం మొదలుపెడతారు. పెద్ద కలలు కావు, కాని మీ జీవితానికి అర్థమిచ్చే కలలు. ఒక మంచి ఇల్లు, ప్రశాంతమైన కుటుంబం, ఆర్థిక భద్రత, మానసిక సంతృప్తి ఇవే మీ ఆశలవుతాయి. ఈ ఆశలు నెమ్మదిగా రూపం దాలుస్తాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారుతాయి. మీకు నష్టం చేసినవాళ్లు దూరమవుతారు, మీకు మేలు చేసేవాళ్లు దగ్గరవుతారు. మీ జీవితంలో నెమ్మదిగా సరైన వ్యక్తులు, సరైన అవకాశాలు ప్రవేశిస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ జీవితంలో మొదలైన సరిదిద్దుకునే ప్రక్రియ. మీ భవిష్యత్తు మీకు నేర్పే ముఖ్యమైన విషయం ఆనందం అంటే పెద్ద సంఘటనలు కాదు, మనసు ప్రశాంతంగా ఉండడం, రాత్రి నిద్రపోయే ముందు మనసులో భారం లేకపోవడం, ఉదయం లేచినప్పుడు భయం కాకుండా ఆశ ఉండడం, ఇదే నిజమైన సంతోషం. కర్కాటక రాశివారి స్వభావం చాలా లోతైనది. మీరు బయటికి చాలా సాధారణంగా కనిపిస్తారు, కాని లోపల భావోద్వేగాల సముద్రం ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, నమ్మితే పూర్తిగా నమ్ముతారు, ఇస్తే మీ హృదయం మొత్తాన్ని ఇస్తారు. మీ మంచి లక్షణాలు మీను ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ దయ, మీ సహనం, మీ నిబద్ధత, మీ త్యాగం ఇవన్నీ అరుదైన గుణాలు. మీరు ఇతరుల బాధను మీ బాధలా అనుభూతి చెందగలరు. ఇది అందరికీ సాధ్యం కాదు. అందుకే చాలామంది మీ దగ్గర ఓదార్పు పొందుతారు. కాని మీలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. మీరు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతారు. ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన మీను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మీరు చాలా త్వరగా నమ్మేస్తారు. అందుకే కొంతమంది మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తారు. మీరు మీ బాధను బయటికి చెప్పలేరు. వాళ్లకు చెప్పినా ఏమి మారుతుంది అనే భావంతో మౌనంగా భరిస్తారు. ఈ మౌనమే మీకు భారమవుతుంది. మీరు ఎక్కువగా నిందించుకుంటారు. ఇతరుల తప్పులకు మీమీదే బాధ్యత వేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక విషయం నేర్చుకోవాలి. మీ దయ మీ బలహీనత కాదు, కాని దాన్ని ఎవరికి ఇవ్వాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని అర్హులు కారు. మీ విలువను మీరు గుర్తించిన రోజున మీ జీవితం మారుతుంది. మీ వ్యక్తిగత జీవితం చాలా కాలంగా గందరగోళంగా ఉంది. బయటికి మీరు బాగానే ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం ఒంటరితనం ఎక్కువగా అనిపించింది. మీ చుట్టూ మనుషులు ఉన్నా నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి లేడనే భావన మీను వెంటాడింది. మీరు మీ బాధను ఎవరికీ పూర్తిగా చెప్పలేకపోయారు. చెప్పినా వాళ్లు మీ మాటలను పూర్తిగా అర్థం చేసుకోరనే భయం ఉంది. అందుకే మీరు మీ సమస్యలను మీలోనే దాచుకున్నారు. ఇది మీ మనసును చాలా అలసటకు గురిచేసింది. ఈ దశలో మీ వ్యక్తిగత జీవితంలో మార్పు మొదలవుతుంది. మీరు మీ భావాలను గౌరవించడం, మీ మనస్సుకు ఏది అవసరమో అది అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు ఇక ప్రతి సంబంధంలో త్యాగం చేయాల్సిన అవసరం లేదని గ్రహిస్తారు. కొంతమంది మీ జీవితంలో దూరమవుతారు. అది మీకు బాధ కలిగించవచ్చు. కాని అదే సమయంలో మీరు తేలికపడతారు. ఎందుకంటే మీరు ఇక మిమ్మల్ని అర్థం చేసుకోని బంధాలను మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ జీవితంలో ఉండేవాళ్లు నెమ్మదిగా మారుతారు. మీ వ్యక్తిగత జీవితం ఇప్పుడొక కొత్త దశలోకి అడుగుపెడుతుంది. మీరు ఒంటరిగా ఉన్నా లోపల ఖాళీగా అనిపించదు. మీరు మీతో మీరు ఉండగలుగుతారు. ఇదే నిజమైన బలం. ఇదే మీ జీవితానికి కొత్త ఆరంభం. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, మీరు ఇంతవరకు ఈ వీడియోను శ్రద్ధగా విన్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ జీవితంలో మీరెదుర్కొంటున్న బాధలు, కష్టాలు, మౌనవేదన ఇవన్నీ నాకు తెలుసు. అందుకే ప్రతి మాటను మీ హృదయాన్ని తాకేలా చెప్పే ప్రయత్నం చేశాను. ఈ రాశి ఫలాలు కేవలం మాటలు కావు, ఇవి మీ జీవితానికి దారి చూపే సూచనలు. మీకు ఈ వీడియో కొంచెమైనా మనసుకు తాకితే దయచేసి ఒక చిన్న సహాయం చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు, మీకు అవసరమనిపించిన ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఈ మాటల కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. మరియు ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు మరింత శక్తి. మీ ఒక్క లైక్
నాకు మరింత ప్రోత్సాహం. మీ ప్రేమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తోంది. మీరు ఈ వీడియో చూస్తున్నారు, చివరి వరకు వింటున్నారు, కానీ చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యడం లేదు. దయచేసి మీకోసం తయారు చేస్తున్న ఈ ప్రయత్నానికి ఒక చిన్న మద్దతుగా సబ్స్క్రైబ్ చేయండి. మీ మనసులో భక్తి ఉంటే కామెంట్లో ఒక్క మాట రాయండి, శివుడు అని. ఆ ఒక్క మాటతో మీ జీవితంలో శుభశక్తి ప్రవేశిస్తుంది. మీ జీవితంలో శాంతి ఉండాలి, మీ ఇంట్లో సుఖం ఉండాలి, మీ భవిష్యత్తులో వెలుగు ఉండాలి. ఇదే నా ఆశీర్వాదం. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.